హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పటి వరకు మనము బేసిక్ లెసన్స్ 6 వరకు చూసాము. ఆ వీడియోస్ని ఎవరైనా మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ 6 లెసన్స్ మనకు బాగా ప్రాక్టీస్ చేస్తే అడ్వాన్స్ లెసన్స్ వాయించడానికి చాలా సులభం అవుతుంది. మరి ఈ రోజటి వీడియోలో మనం ఆ 6 లెసన్స్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మొదటి లెసన్ వచ్చేసి తక్క. తక్క తక్క ఏ విధంగా వాయించాలో చూద్దాం. తక్క 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 తక్క. ఈ దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినాక ఏ విధంగా వాయించాలి? తక్క 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 తక్క. ఈ విధంగా వాయించాలి. ఇప్పుడు రెండవది జామ్ తా. జామ్ తా. జామ్ రెండు చేతులు ఒకటేసారి చిరెతో డప్పు మధ్యలో. జామ్ తా తా. జామ్ తా. జామ్ తా. జామ్ తా. జామ్ తా. జామ్ తా. కొంచెం స్పీడ్ చేస్తే మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎట్లా వాయించాలి? జామ్ ఈ విధంగా వాయించాలి. మూడవ బేసిక్ లెసన్ వచ్చేసి తక్క తక్క తక్క. తక్క 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 3 సార్లు. మీరు ఎవరైనా డైరెక్ట్ ఇదే వీడియో చూస్తున్నట్టయితే బేసిక్ లెసన్స్కి సంబంధించిన 6 వీడియోస్ నేను విడివిడిగా చేశాను. అవి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి అక్కడైతే మీకు స్లోగా చెప్పడం జరిగింది, ఈజీగా అర్థమవుతుంది. ఇవి మనం 6ని మళ్ళీ ఒకసారి చూస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వీడియో. ఓకేనా? ఇప్పుడు తక్క 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 3 సార్లు. తక్క. మనం బాగా ప్రాక్టీస్ చేసినాక ఎట్లా వాయించాలి? ఈ విధంగా వాయించాలి. ఇప్పుడు 4వ బేసిక్ వచ్చేసి త క జామ్. త క జామ్. త క జామ్. జామ్ వచ్చేసి రెండు చేతులు. త క జామ్. 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 కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏ విధంగా వాయించాలి? ఇప్పుడు 5వ బేసిక్ లెసన్. 5వ బేసిక్ లెసన్ వచ్చేసి జామ్ తక్క. జామ్ తక్క. జామ్ రెండు చేతులతోని. ఇది తా, ఇక్కడ క. జామ్ తక్క. 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 కొంచెం స్పీడ్. జామ్ లాస్ట్. ఇప్పుడు చివరిగా 6వ బేసిక్ లెసన్
దిరుగుడు తా, దిరుగుడు తా, ధీ రు గు డు తా, ధీ రు గు డు తా, ధీ రు గు డు తా. కుడి చెయ్యి మనకు షిర్రే ఏమవుతుంది 3 ప్లేస్లలో వాయించాలి. మిడిల్లో ఒకసారి, దానికి పైన, దప్పు చివర ఒకసారి. ఓకేనా? ధీ రు గు డు తా, ధీ రు గు డు తా, ధీ రు గు డు తా. కొంచెం ఎక్కువగా మీరు దాన్ని చూసి ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం స్పీడ్గా ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ లెసన్